క్రిస్మస్ పండుగ వస్తుంది, డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. ఇక ఒక్కొక్క అమ్మని చూడాలండి, షాపింగ్ మాల్ సిగ్గుపడాలంతే. వద్దొద్దు ఆ పనులు చేయొద్దు. కొంత సేవ్ చేసి ఎవరికైనా హెల్ప్ చేద్దాం, కొంత సేవ్ చేద్దాం, కొంత హెల్ప్ చేద్దాం. మీ పాకెట్ మనీలో కొంచెం ఏంటండి కొంచెం ఖర్చులు తగ్గించుకుందాం. నాకు కూడా ఎవ్వరు బట్టలు గిట్లు ఏమైనా తీయవద్దు, అవన్నీ కొంచెం సేవ్ చేయండి. మనందరూ కలిసి దాంతో షాపింగ్ చేద్దాం. ఏది మన కోసం కాదు, ఎవరికి కొందరికి సహాయం చేద్దాం. అది నిజమైన పండుగ. దీనులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, జరగని వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో అసలు పోషణ లేని వాళ్ళు ఉన్నారు. డిసెంబర్ నెల ఊరికే మనం రంగురంగు బట్టల మీద తిరిగి మనం ఆనందించడం నిజమైన సుఖం ఏం తెలుసా? నలుగురికి సహాయం చేద్దాం. వాళ్ళు ఏంటంటే మనం ఒకరోజు తినేదాన్ని వాళ్ళు 10 రోజులు తినవచ్చు. నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి తినే ఒక రోజు నీ ఫ్రెండ్స్తో నలుగురు కూర్చొని తినే ఆ ఫుడ్ ఉంది కదండి, ఆ ఫుడ్ ఖర్చుకి వాళ్ళు ఒక వృద్ధురాలు నెల రోజు బతుకుతుంది. కనుక ఇప్పుడు మీకు ఫెస్టివల్స్ కాబట్టి మీకు ఉద్యోగాలు కానీ వ్యాపారం మీకు సపరేట్గా స్పెషల్ అమౌంట్ ఇవ్వరు. అవన్నీ కూడా కొంచెం సేవ్ చేయండి. మన సంఘాలను ఒకవేళ కనీసం ఆ పండగ పూట మంచి వస్త్రం కూడా ధరించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. మన ఫ్యామిలీ కాబట్టి, దాన ధర్మాల్లా కాదండి, మన ఫ్యామిలీ కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ అది. దాన ధర్మాలు కాదు, బిచ్చం వేయడం కాదు. ఒక ఆమె అంటది, అయ్యా నా దగ్గర చాలా పాత చీరలు ఉన్నాయి. ఏంటండి పాత చీరలు చాలా ఉన్నాయి, మన సంఘంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయకపోయారంటే నీ కూతురికి ఇమ్మన్నా నేటు, నీ కూతురికి ఇచ్చుకో, నీ కోడలికి ఇచ్చుకో. అయ్యా పాత చీరలు అయ్యా నా కూతురు కట్టదంటే, నీ కూతురు కట్టకపోతే నా కూతురు ఎట్ట కడుతుందండి? హల్లెలూయా. కాబట్టి పాత బట్టలు పంపిణీ కార్యక్రమాలు వద్దు. ఏంటండి పాత బట్టలు పంపిణీ కార్యక్రమాలు వద్దండి. పేదలకు ఇచ్చేటప్పుడు మంచివి ఇవ్వండి, గొప్ప వాళ్ళకి ఇచ్చేటప్పుడు పాతది ఇవ్వండి, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఏం కాదు అది. గొప్ప వాళ్ళకి ఇచ్చేటప్పుడు పాతది ఇవ్వండి, ఇట్స్ ఓకే. కానీ ఇచ్చేదేదో మంచిది ఇవ్వాలి. ఇవ్వాలనుకున్నప్పుడు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. అదే శ్రేష్టమైన కార్యక్రమాలు. చెప్పండి కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.